మా ఇంటికి అయినా మర్యాద గురించి దానికేం తెలుసండి. మర్యాద పుట్టిందే మా ఇంట్లో. ఒక్కసారి నా చేత మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. అస్సలు మర్చిపోలేరండి. నేను ఎలాంటిదానో తెలుసా? అలాంటి దాన్ని కాదు అప్పలకొండ నా అప్పలకొండ రా మర్యాద అలా నేను పడిపోయేది చెల్లెడప్పుడు కింద పట్టి చదువుకుంటున్నా. సరే లేవండి మెల్లగా మెల్లగా నేను అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. మాతో మాట్లాడుతూనే ఉన్నాడు, ఆడుతూనే ఉన్నాడు. ఉంగరాలు చూసుకోవడం మాత్రం మానడం లేదు. అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుగు పోగునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రాగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట నేను సొమ్ములేలాగునైన సాని కడబడవేయుట చప్పుడవు కరడి పైకము తట్టుట చాగి బల నటించుట విడావళి చేస్తలు క్రొత్త చోటు రాగము తీరుట సరాగములాడుట. సుబ్బారావు గారు కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. మరి అంత మంచి కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు ఎవరు? అబ్బా మా మామయ్య ఒకటి 2,000 ఒకటి 3,000 ఒకటి 4,000 మొత్తం 18,000 పెట్టి రవ్వల ఉంగరాలండి. రవ్వల ఉంగరాలా? ఒకటి 2,000 2 ఒకటి 3 5 ఒకటి 4 9 18 9,000 కదండి. 18 ఉంటే 9,000 ఎక్కడ వల్ల ఆడమిత్ర కంపెనీ చెన్నై. ఓహో రాను ట్రావెలింగ్ లాడ్జింగ్ బోటింగ్ ఎత్తుడా దింపుడా మొత్తానికి 18,000 అయితే ఇది మా ఇల్లు. ఏది కుర్చీతున్నా పెట్టి కింద నేనే అనేది ఏం చేస్తా? అది అలా దారికి. ఏమండి ఈ ఉంగరాలు చాలా అందంగా ఉన్నాయండి. ఒకసారి ఇవ్వకూడదు, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. ఆల్బెత్తర కంపెనీలో కొన్నారు. బెత్తర మొహం సరే తుప్పు పట్టిపోతే ఉప్పు రాస్తాను. ఆముదో లేదు మా అమ్మ దగ్గర ఏదో జిగురు ఉంది. వచ్చిందా? మా అమ్మ పేరు చెప్పగానే వచ్చిందే. లా 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 లా.
ఏమండి ఏమండి ఇదేమిటి ఇది ఆల్బెత్తర కంపెనీలో కూడా బెత్తరంగంలో లాగుంది ఇది అసలు నా వేలికి అసలు అందంగా లేదేమిటి నరసరావుపేట లక్ష్మి తయారు చేశాడు బాగాలేదండి ఇది అందుకే ఒక్కటి బాగోలేదు అసలు ఒకటేంది రెండేంది మూడేంది నువ్వు కావాలంటే హ్యాట్ నీది ఆ. ఈ కోటు నీది ఈ పంచ నీది వద్దమ్మా అసలు ఇన్ని మాటలు ఎందుకండి ఈ ఆల్ ద్రేహమే నీది ఆ దేహాలంది నాకు వద్దు ఇంకా నాకు ఆ, ఆ పప్పు చెక్క అబ్బా. పడపడాల పచ్చడి అయ్ బాబోయ్. ఆ మార్చిన కారానే వండి నాకు అవన్నీ తెలియదు ఉంగరం వచ్చింది లలా, 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 ఉంగరాలు ఎలా ఉన్నాయి బాగుంది బాగుంది ఆ, లోకల్ తుమ్మగలు బాగానే ఉంటాయి వెళ్ళిపోతాం ఏంటండి ఇస్తే ఉంగరాలు ఇస్తేనా అసలు మీరెవరు అమ్మా ఎవరిని పంపించేవే లోపలికి ఉంగరాలు అడుగుతున్నాడు దొంగోడు చూడవే అసలుకే తేడా వచ్చింది ఎవరండి మీరు అదే నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని పేరు మారి సుబ్బారావు మీ నాన్న పేరు అప్పారావు ఇంకెవరు వీళ్ళు వచ్చాడు ఏమండి అప్పారావు గారు పేరు సుబ్బారావు గారు మీరా మరి చెప్పరేమండి మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి అమ్మమ్మని ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటీశ్వరుడు చేతికి ఎముకలేని మనిషి దాన కర్ణుడైన సుబ్బారావు గారు ఇస్తున్నారు ఆయన ఏమైనా ఇస్తే మొహమాట పడకుండా తీసుకో అమ్మా ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ ఓరి నాయనో! అంటే ఒకసారి నవ్వండి నవ్వుతానే ఉంటారు కదండి. అలా కాదండి కిలకిల కిలకిలా నవ్వాలి ఇంకా నయం కింద పడి కిసకిసాను అనుకో మళ్ళా. నష్టం వచ్చిన వ్యాపారంలో ఏ ఎడవ. ఎందుకంటే ఎక్కువ నవ్వుతాడు నా వాడితో. నాకు అర్థమైందిలేండి ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి 7 వరాలు నగలు చేయించి మా అమ్మ భోషణలు నా కోసం ఎప్పుడో దాచింది ఈ ముష్టి ఉంగరాలు నాకు వద్దు ఎందుకంటే కూలి మంటలు అయిపోతా. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను లేకపోతే వెనకటికి మయూరు నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెబ్బరటండి గతనాలు కదా దెబ్బతిందా. ఉరేసుకుంటాగా దెబ్బతినడానికి అన్ని దొంగ మాటలే ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా ఏమండి ఒకసారి ఏమైంది ఆ. కుండల దిక్కుచ్చి సచ్చినంత పని అయింది. అయ్యో బాబోయ్ పోనీ గంధం ఉంది రాసుకుంటారా అది మందంగా పోయింది. మీ ఆ. సరదా నా తురద రెండు కలిస్తాయి. అలాగే శ్రేతులు పెద్దలు పూజలు ఉప్పలపాడు వాస్తవ్యులు మా బాబాయ్ గారులు మిరియాల బ్రదర్స్ వచ్చున్నారు నాకు కనిపించలేదు నాటకం చూస్తున్నారు నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 200 రూపాయలు కానుక పంపించున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ పోలేరమ్మ తల్లి ఎల్లవేళలా చల్లగా కాచి కాపాడాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను